నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. సంక్రాంతి పండక్కి ఊరెళ్దామని చెప్పి ప్రయాణికులు అందరూ సిద్ధమయ్యారు. అయితే ఇటు ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, టీఎస్ఆర్టీసీ కావచ్చు, రైళ్లు అన్ని కూడా ఫుల్ అయిపోయాయి, బిజీ అయిపోయాయి. ఒక్క సీట్ కూడా దొరకని పరిస్థితుల్లో ప్రయాణికులు ఎలాగైనా ఊరికి వెళ్లాల్సిందే కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారండి. ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయిస్తే డబ్బులు కాదు, ట్రిపుల్ రేట్లకి టికెట్ దొరికే పరిస్థితి ప్రైవేట్ ట్రావెల్స్ ఇస్తున్నాయి టికెట్. ఈ నేపథ్యంలో ఒక నిలువు దోపిడీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. డబుల్ ట్రిపుల్ రేట్లు కంటే ఒక 500 రూపాయలు ఉన్నటువంటి టికెట్ ధర 2000, 3000 రూపాయలు తీసుకుంటున్నారంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఎంత నిలువు దోపిడీ చేస్తుంది, ఎంత దందా చేస్తుందో ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ప్రతి సంక్రాంతి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలు టికెట్ కొని ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం చేయలేని పరిస్థితి ఉండేది. అయితే ఎలాగైనా ఊరికి ఇక తప్పక వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి ఊళ్ళకి వెళ్ళాలంటే కనుక పూర్తిగా సంక్రాంతి సమయంలో దాదాపు అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఫుల్ అయిపోతాయి. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పూర్తిగా డబుల్ రేట్లకు, ట్రిపుల్ రేట్లకు పెడితే వాటిని ఇక తప్పగా ఊరికి వెళ్లాల్సింది కాబట్టి, సంక్రాంతికి ఊరికి వెళ్ళి పండుగ చేసుకోవాల్సింది కాబట్టి ఎంత అయినా సరే పెట్టి కొనే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులందరూ ఇక్కడ ఏ విధంగా వెయిట్ చేస్తున్నారో మనకి స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఈ ప్రయాణికులందరూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించి వెళ్తున్నారు. ఎంత అయినా సరే ఖర్చు పెట్టుకుని వాళ్ళందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే పండక్కి ఊరు వెళితే, అంటే పండగ అంటే సామాన్య మధ్య ప్రజలకు బట్టలు తీసుకోవాలి, ఫ్యామిలీకి బట్టలు తీసుకోవాలి, పండగ చేసుకోవాలి, అదే ఒక ఖర్చు అనుకుంటే ఇప్పుడు వెళ్ళి రావడం అంతకు మించిన భారంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతికి ఊరెళ్ళాలంటే సామాన్యుడు అప్పు చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో మాట్లాడాలి. మరి 200%, 300% రేట్లను పెంచితే సామాన్యులు అసలు ఏ విధంగా తమ ఊళ్ళకి వెళ్తారు, తమ గమ్యస్థానానికి వెళ్తారు, పండగ చేసుకుంటారు? ఇదే ప్రశ్న వేస్తున్నారు. గత కొన్నాళ్ళుగా ఇదే రకమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ తో మాట్లాడాలి, కొంతవరకు ధరలు కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత రేటు పెట్టి వెళ్తున్నారు, నార్మల్ డేస్ లో టికెట్ రేట్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత భారం పడుతుంది, వాళ్ళు టికెట్ కొనే పరిస్థితి ఉందా, ఇక తప్పకుండా వెళ్లాల్సిందే కాబట్టి వాళ్ళు అప్పులు చేసి మరి టికెట్లు కొని వెళ్తున్నారా? ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పదండి. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? తిరుపతిరావు. ఎక్కడికి వెళ్తున్నారు? విశాఖపట్నం. విశాఖపట్నం. ఎంత ఛార్జ్ చేశారు సార్? టికెట్ ఎంత ఛార్జ్ చేశారు? 3500. నార్మల్ డేస్ లో ఎంత ఉండేది? 1500 to 2000 అంతే. 1500 నుంచి 2000 లోపే. ఇప్పుడు డబుల్ పెంచేశారు అనమాట. అంటే ఇప్పుడు ఆర్టీసీ ఉంది, రైల్వే ఉంది, ఎక్కడ దొరకలేదా? దొరకలేదు సార్, దొరకలేదు టికెట్. ట్రై చేశాను తత్కాల్లో కూడా, దొరకలేదు ఎక్కడ. ఇక తప్పనిసరి పరిస్థితులు ఎలాగో పండగ ఊరేళ్ళు కాబట్టి సరే అందుకని వెళ్తారు అంతే. మరి ఇంత రేటు పెట్టి వెళ్తూ ఉన్నారు, వాళ్ళు వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటే ఉండొచ్చు, చెప్పలేము. మరి రావాలన్నప్పుడు తప్పదు, రావాలి అంతే. బట్ ట్రై చేస్తాం, కాకపోతే 1 day బిఫోర్ చేసుకొని చూడాలి, లేకపోతే ఇంకా మళ్ళీ నార్మల్ కామన్. ఓకే, ఇక్కడ చూస్తున్నాం యాక్చువల్ గా 1300, 1500 టికెట్ అయిపోతుంది. కానీ ఈ పండగ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ఎంత నిలువు దోపిడీ చేస్తున్నారు, టికెట్ రేట్స్ పెంచి ఏ విధంగా దండుకుంటున్నారు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 3500, 3600 రూపాయలు అంటే ఒక టికెట్ హైదరాబాద్ నుంచి వైజాగ్ కి. పరిస్థితి ఎంత దారుణం ఉంది, ప్రైవేట్ ట్రావెల్స్ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాయి. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు అసలు ఏ విధంగా వెళ్తారనేది అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను అమీర్పేట మెయిన్ జంక్షన్ దగ్గర ఉన్నాను, మెట్రో కింద ఉన్నాను. ప్రయాణికులందరూ ఇక్కడ వరుసగా కూర్చొని ఉన్నారు, మనం విజువల్స్ లో చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించారన్నమాట. ఎక్కడ టికెట్లు వాళ్ళకి దొరకలేదు. ఎంత రేటు పెట్టినా సరే ఇలా సంక్రాంతి పండుగకు వెళ్ళాలి కాబట్టి తప్పక ఇంత రేట్లు పెట్టి టికెట్లు కొని వాళ్ళ గమ్యస్థానాలకు ఊళ్ళకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం. బ్రదర్, ఏం పేరు మీ పేరు? నా పేరు ఆదర్శ్. ఆదర్శ్, ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్. ఓకే, ఎంత టికెట్ ఛార్జ్? 3500. 3500 వైజాగ్ కి. నార్మల్ డేస్ లో ఎంత ఉండేది? నార్మల్ డేస్ లో 1500, 1600 ఉంటుంది. 1500. ఇప్పుడు డబల్. మరి 3500 పెట్టి టికెట్ అసలు తీసుకోవాలని అనిపించిందా మీకు ఆ రేటు చూసి?
మరి సంక్రాంతి కదా ఇంటికి వెళ్ళాలని దీంతో ఇంకా వెళ్ళాలి తప్పదు కదా అని వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు ఎలాగూ బుక్ చేసుకుంటారు, ఎలాగూ టికెట్ తీసుకుని వెళ్తారు కాబట్టి అట్లా రేట్లు పెంచేశారంటారా? వాళ్ళకి ఇదే బిజినెస్ టైం కదా, సో ఆబ్వియస్లీ ఇంకా ఈ టైంలోనే పెంచితే ఇంకా ఎంత పెంచినా మనం వెళ్దాం కదా ఇంటికి. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఇదే ఛాన్స్ తీసుకొని ఇట్లా. ఇప్పుడు 7,000 8,000 రూపాయలు అంటే ఇప్పుడు ఇద్దరా? లేదు, నేను వేరే బస్సు. ఇప్పుడు వెళ్ళి రావడానికే 7-8,000 రూపాయలు పెట్టి చార్జెస్ కోసమే ఇంత పెడుతుంటే ఇంకా పండగ ఏం చేసుకుంటాము? నిజమే, చాలా బాధాకరం. ప్రభుత్వాలు దీన్ని కొంచెం కట్టడేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆబ్వియస్లీ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా ఇదే ఆవేదనలో ఉన్నారు. ఇక పండగ కాబట్టి ఇక తప్పకుండా చెల్లించాల్సిన పరిస్థితే ఉంది. పండగను బేస్ చేసుకుని వాళ్ళు కూడా ఒక బిజినెస్ చేసుకున్నారు. కానీ సామాన్యులు మధ్యతరగతి ప్రజలు మాత్రం ఈ టికెట్ రేట్లతో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. మరికొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం. బ్రదర్, ఏం పేరు మీ పేరు? మధు. ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్. ఓకే, టికెట్ ఎంత ఛార్జ్ చేశారు మీకు? నియర్లీ 2 పడింది. నార్మల్ డేస్ లో తక్కువ ఉంటుంది కదా? నార్మల్ డేస్ కన్నా ఇప్పుడు కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువగానే ఉంది. నార్మల్ డేస్ లో సిట్టింగ్ కి ఒక 1200 వెళ్ళిపోయే వాళ్ళం, కానీ ఇప్పుడు సిట్టింగ్ 2 పడుతుంది. సో స్లీపర్ చూసుకుంటే నియర్లీ 4K 4-5 అట్లా పడుతుంది. కానీ ఇప్పుడు బుక్ చేసుకున్న ట్రావెల్ అయితే కొద్దిగా ఇదే చీపెస్ట్. మిగతా ట్రావెల్స్ అన్ని నియర్లీ 4K 5K అట్లా ఉన్నాయి ఈ సీజన్ ఇప్పుడు మాత్రం. బ్రదర్, మీ పేరేంది? కమలేష్ బ్రో. ఎక్కడికి వెళ్తున్నారు? విశాఖపట్నం. సేమా? ఓకే, మీదంతా టికెట్ సేమ్ అదే కాస్ట్ పడింది. 2200 పడింది నార్మల్ గా కాస్ట్. మామూలు డేస్ లో అయితే 1000కి వెళ్ళిపోయేది, ఇప్పుడైతే డబుల్ చేసేసారు. మా ఫ్రెండ్ అయితే ఇంకొకటి సేమ్ విశాఖపట్నం 3000 పడింది అడిగి. అంతే. మరి ఇంత రేట్లు పెంచేస్తున్నారు, అది ఈ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని డబ్బులు మీ దగ్గర అయితే 3000, కొన్ని చోట్ల అయితే 4000 5000 నేను మాట్లాడాను. ఇదొక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెళ్ళి రావటమే ఇంత కష్టంగా ఉంటే ఇంకా పండుగ ఏం చేసుకుంటారనిపిస్తుంది. అలాగే ఉంది బ్రో, ఇంకా వెళ్ళి రావడానికే మొత్తం అంతా అయిపోయింది. జస్ట్ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చామా అని అంతే. ఇప్పుడు దీన్ని కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా? అవ్వాలి బ్రో, అది ఆపాలి. అంటే ఈ ట్రావెల్స్ వాళ్ళు అది డబల్ చేయడం అది ఆపాలి. నార్మల్ రేట్స్ లో ఉంటే బెటర్ అందరికి. ఇంకా ఎక్కువ మంది కూడా వెళ్తారు. ఇప్పటికే మొత్తం అందరూ వెళ్తున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళకి ఎక్కువ బిజినెస్ అవుద్ది, మనకు కూడా కొంచెం పండగ కాబట్టి దాదాపు అందరూ ఊళ్ళకి వెళ్దామనే చూస్తారు. సో వాళ్ళు ఎలాగ వెళ్తారు కాబట్టి ఎంత రేట్ అయినా సరే కొని వెళ్తారు కాబట్టి అట్లా పెంచేస్తున్నారు అంటారా? అంతే బ్రో. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ స్టాప్ దగ్గర చాలా మంది ప్రైవేట్ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆర్టీసీ బస్సులు రైళ్లు ఏది దొరకక ఇక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించి ఎన్ని వేలైతే అన్ని వేలు పెట్టి, ఎందుకంటే సంక్రాంతి మెయిన్ పండుగ, ఊళ్ళకి వెళ్దామని చెప్పేసి అందరూ ప్లాన్ చేసుకుంటారు. సో ఆ టికెట్లను భరించి వాళ్ళు ఊళ్ళకి వెళ్తున్నారు. కానీ సామాన్యులు మధ్యతరగతి ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇక్కట్లు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదండి. ప్రైవేట్ బస్సులో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది ప్రయాణికులతో మనం మాట్లాడదాం. బ్రదర్, మీ పేరు? సుధాకర్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్ వెళ్తున్నారు. ఎంత టికెట్? 5000 రూపీసా వైజాగ్ కి? నార్మల్ డేస్ లో ఎంత ఉండేది? నార్మల్ డేస్ లో 2500 2000 అలా ఉండేది. ఓకే, 2000 నుంచి ఇప్పుడు 5000కి పెంచేశారు. మీ ఫ్యామిలీతో వెళ్తున్నారా? అవును. ఓకే, అంటే టోటల్ ఎంత అయింది మీకు టికెట్లకి? టోటల్ వచ్చేసి మేము 5 మెంబర్స్ 25,000 అయిపోయింది. 25,000 వైజాగ్ వెళ్ళడానికి 25,000 రూపాయలు. ఓన్లీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి, మళ్ళీ అటు నుంచి రావడానికి మళ్ళీ అమౌంట్ పడుతుంది. ఇప్పుడు పండగ చేసుకోవడానికే ఇప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలు పండగ చేసుకోవడానికి వెళ్తారు. ఉన్న డబ్బులన్నీ కూడా అసలు వెళ్ళడానికి అయిపోతున్నట్టున్నాయిగా. అవును, అట్లే శాలరీలు కూడా సరిపోయి దీన్ని బట్టి చూస్తే అట్లే ఉంది. మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు గవర్నమెంట్ కి? అంటే ఎప్పుడైనా కూడా ఒకే చార్జెస్ పెట్టాలనేసి మా అభిప్రాయం. ఫెస్టివల్ కాకుండా ఏదన్నా కానీ సర్వీసెస్ పెంచి ఎప్పటికీ ఒకేలాగా పెంచి టికెట్స్ ఉండాలి, సామాన్యులకు కూడా లబ్ధి పొందేలా ఉండాలని మేము కోరుతున్నాం. అది ఇది ప్రభుత్వం కొంత కట్టడి చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో మాట్లాడి మరి 100% కాదు 200-300% పెంచితే మేము ఎట్లా వెళ్ళాలి, పండుగ ఏ విధంగా చేసుకోవాలన్న ఒక ఆవేదన కనిపిస్తుంది. మరికొంతమంది ప్రయాణికులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది మహిళా ప్రయాణికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు? మీ పేరు చెప్పండి. నా పేరు సుష్మా సింగ్ అండి. ఎక్కడికి వెళ్తున్నారు? నేను జగ్గేపేట నుంచి వచ్చాను. ఓకే, మళ్ళీ అటు వెళ్తున్నారా? వెళ్తున్నాం. పండగకి వెళ్తున్నారు కదా? వెళ్తున్నాం. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి సామాన్య ప్రజల నుంచి.
ఒక దగా చేసినట్టుగా వేలకు వేలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క టికెట్ కి. ఏమనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తుంది సార్. మా అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు టికెట్ ఎంత పడుతుంది మేడం? 1000 రూపీస్. ఓకే, ఇప్పుడు ఎంత ఉండేది? 400. ఇప్పుడు 1000 రూపాయలకు పెంచేశారా? ఓకే, మరి కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ మీ పేరు? రవికుమార్ అండి నా పేరు. యాక్చువల్ గా తిరుపతికి రిజర్వేషన్ చేసుకున్నాను కానీ అది క్యాన్సిల్ అయింది. బస్ కోసం ప్రయత్నం చేస్తే బస్సు వచ్చేసి జనరల్ డేస్ లో కామన్ గా ఉండేది. ఇప్పుడు అదే రైలు టికెట్ ఉందనుకోండి ఎప్పుడు ఒకే తీరుగా ఉంటది. బస్కి వచ్చేసే వరకే వాళ్ళ డిమాండ్ని బట్టి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ దోసుకోవడానికి ఆర్టీసీ సరైనటువంటి నిర్వహణ లేకపోవడం వల్లనే వాళ్ళకి అవకాశం. అంటే బస్సులు ఎక్కువగా లేకపోవడం వల్లనే బస్సులు ఎక్కువగా ఉన్నట్టయితే ఆర్టీసీ ఉండేది, ఆర్టీసీకి లాభాలు వచ్చేది. కానీ ఉన్న బస్సులు మేము పెట్టేసాము, అన్ని కూడా ఫుల్ అయిపోతున్నాయి అని చెప్తున్నారు. అది సరికాదు. ఎందుకంటే రైల్వే స్టేషన్కి వెళ్ళినా అలాగే ఉంది, బయట చూసినా అలాగే ఉంది, ఎక్కడ చూసినా అలాగే ఉంది. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే ఈ 2-3 రోజులే ఇంపార్టెంట్. ఆంధ్రాకి అందరూ వెళ్ళే వాళ్ళు ఇప్పుడే వెళ్తుంటారు కామన్ గా. ఈ 2-3 రోజులు సవ్యంగా నిర్వహించగలిగినట్టయితే ఇప్పుడే నిర్వహించలేని వాళ్ళు రేపు మేడారం సమ్మక్క సారక్క జాతర లాంటి వాటికి ఎలా నిర్వహించగలుగుతారని తెలియట్లేదు. ఇప్పుడు ఫ్రీ బస్. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తున్నారు కదా, ఎంత సార్ టికెట్ ఎంత పడింది పర్ హెడ్? 3400 రూపాయలు పడ్డది. 3400 రూపాయలు బస్ టికెట్. 3400. అదే మామూలుగా మనకి ఏసీ స్లీపర్ లో ఏసీ 3 టైర్ లో 1100 రూపాయలు. దీనికి 3300 పడ్డది. అంటే పైగా పట్టమే కాకుండా ఇది రిస్కీ జర్నీ. అదే ట్రైన్ లో హ్యాపీగా మనం మంచిగా పడుకొని వెళ్లే అవకాశం ఉంటది. ఆప్షన్ లేని పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లోనే మనం ప్రైవేట్ బస్సులను ఆశ్రయించడం. ఫ్యామిలీ అంటే ఎన్ని మెంబర్స్? ముగ్గురం అండి మేము. ముగ్గురు అంటే 10,000 రూపాయలు అక్కడే అయిపోయింది. మీరు పండక్కి ఊరికి వెళ్ళడానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తున్నారు. అవునండి. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ అంటే కొంత కన్సర్న్ చూపించాల్సిన అవసరం ఉంది కదా. పెంచితే సరే, ఇప్పుడు 500 టికెట్ అనుకోండి, 1000 రూపాయలు పెంచితే ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ 2,000-3,000 రూపాయలు పెంచడం అనేది నిజంగా చాలా ఇబ్బందికరం. ఏం చెప్తారు ప్రైవేట్ ట్రావెల్స్ గురించి? అంటే అది ప్రభుత్వ అజమాయిషి అండి. ఎందుకంటే మనం ప్రైవేట్ ట్రావెల్స్ ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదంటారు కదా, ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే మాట. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకునే టైప్ లో అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కుమ్మేస్తున్నారు. దీని కంట్రోల్ పండుగలు వచ్చినప్పుడు ప్రభుత్వం వీళ్ళందరితో మాట్లాడి మీరు మరీ బాధుడు కార్యక్రమం తగ్గించండి, కొంత ప్రజల వైపు సానుకూలంగా ఉండే పరిస్థితి చూడండి. ఈ రకమైన చర్చలు ఎందుకు జరగట్లేదు? చేయాలి. అది ప్రభుత్వ నిర్వహణ లోపమే అన్నమాట. ఇప్పుడు కామన్ మ్యాన్, ఇప్పుడు మేమంటే ఏదో పెట్టుకొని తప్పని పరిస్థితి వెళ్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అన్ని దర్శనాలు అన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి. అదే సామాన్య మానవుడు వెళ్ళాలంటే వెళ్ళట్లేదు. ఎందుకంటే అదే నేను ట్రైన్లో కూడా చూశాను. అసలు అక్కడ పరిస్థితి బాగలేదు. ట్రైన్స్ పెంచలేదు, ఇటు బస్సులు పెంచలేదు, ఏమీ పెంచకుండా గవర్నమెంట్ లోపం వల్లనే ప్రైవేటు వాళ్ళకి ఇది అవుతుంది. అంటే ప్రైవేటు వాళ్ళని ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ లోపాన్నే మనం ఎత్తి చూపాలి. ప్రైవేటు ట్రావెలర్స్ ని మనం అంటానికి లేదు. ఎందుకంటే వీళ్ళు సవ్యంగా ఉంటే వాళ్ళు సవ్యంగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు సవ్యంగా లేకపోవడానికి రీజన్ ఏంటంటే అది మనం గవర్నమెంట్ నిర్వహణ లోపమే, అంతే తప్ప మనం ప్రైవేట్ ట్రావెల్స్ ని మనం అంటానికి లేదు. ఎందుకంటే సంతోషంగా పండగ చేసుకుందాం అని చెప్పి ఊరికి వెళ్తున్నారు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని మీరు వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఆ 10,000 రూపాయలు ఉంటే మరి పండగ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ డబ్బులు ఉన్న డబ్బులన్నీ ఇక్కడ అయిపోతున్నాయిగా. తప్పకుండా ఉపయోగపడతాయి. మరి మనం అదే చెప్తున్నాను, విధిలేని పరిస్థితుల్లోనే మనం వెళ్లాల్సి వస్తుంది. విధిలేని పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు మనం ఎవరిని నిందించాల్సిన పరిస్థితి. సామాన్యులకి ఇబ్బంది కదా సార్ ఇది. సామాన్యులకి చాలా ఇబ్బంది అండి. ఇది మామూలు ఇబ్బంది కాదు. సామాన్యులకి అసలుకి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, రైళ్లలో కానీ బస్సుల్లో వాళ్ళకి ఎలాగ అవకాశం లేదు. వీటిలో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు జర్నీ చేయలేరు. ఇంకొకటి ఆర్టీసీ బస్సులు వాళ్ళు వేయలేదు. వేయనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? రైళ్లే ఆశ్రయిస్తున్నారు. ఆ రైళ్లలో పరిస్థితి ఒకటే ఉంటుంది, జనరల్ బోగి. ఆ ఒక్క జనరల్ బోగిలో కూడా నిలబడటానికి అవకాశం లేక వాళ్ళు ప్రయాణాలు వాయిదా వేసుకోవటము, లేకపోతే వేరే కంపార్ట్మెంట్లో ఎక్కిన తర్వాత అక్కడ ఫైన్లు కట్టడము, లేదంటే బాత్రూముల దగ్గర నిలబడటము, అలాంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళకి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ రావడానికి ఇదంతా ఒక్క సంవత్సరం వచ్చినటువంటిది కాదు. ఇది ప్రతి సంవత్సరం ఇలాంటి ఇది ఉన్నప్పుడు గవర్నమెంట్ తప్పక చర్యలు తీసుకోవాలా ఇక్కడ. అంతేగాని ఇప్పుడు ప్రైవేటు వాళ్ళని ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా అంతే, ఇప్పుడు వాళ్ళని మనం అంటానికి లేదు. కాకపోతే ఏంటంటే మానవతా దృక్పథంతో వాళ్ళు ఆలోచించడం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. టైం ను చూసుకుని వాళ్ళు కూడా క్యాష్ చేసుకున్న పరిస్థితి ఉంది కదా, వాళ్ళు కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా అనేది ఒక పాయింట్. నేను అదే అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఏదో అవకాశం దొరికింది కానీ కాకుండా మనకి ఎప్పుడూ వీళ్ళు తిరుగుతుండే వాళ్ళు. కాబట్టి మనం రీజనబుల్ గా ఉండాలి. మనం
ఏది చేసినా కానీ ప్రజల కోసం చేసేటప్పుడు సేవ ఉండాలా, ప్రజలకి మేలు జరిగేటట్టు ఉండాలని ఆలోచించాలి. కానీ ఏదో అవకాశం దొరికింది కదా అని కుమ్మేద్దాం అనుకుంటే దండుకోవడం కూడా కరెక్ట్ కాదు. దండుకోవడం వల్ల వాళ్ళు సంతోషంగా పెట్టిన ఖర్చు కాదు కదా. ఇది సంతోషంగా పెట్టినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడరు. ఇది విధి లేని పరిస్థితుల్లో పెట్టేటప్పుడు ఏమిటంటే ఇబ్బంది పడతారు. ఈ ఇబ్బందికి తప్పకుండా ఏంటంటే ప్రభుత్వం అందే మనం అనాలా. అలాగే ప్రైవేటు వాళ్ళు కూడా పునరాలోచించుకోవాలి. ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే మనం కూడా ప్రజలకి చేరువ కావాలని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంకా మీరు బస్సులు పెంచుకోండి, ఇంకా ఇది చేయండి, అలా చేయాలి. కానీ ఇలాంటి అవకాశం దొరికింది కదా అని ఇది చేస్తే అది మంచి నిర్ణయం అయితే కాదు. థ్యాంక్ యూ సార్. మరికొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం. బ్రదర్ మీ పేరు? నా పేరు సందీప్ శర్మ అండి. ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి. రాజమండ్రి ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్తున్నారు? ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్తున్నాం అండి. ఎంతండి టికెట్ రాజమండ్రికి? 3000 అండి. 3000 రూపీస్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీలో? ఇద్దరు మెంబర్స్ వైఫ్ అండి. ఓకే, అంటే 6000 పైన అవుతుంది మీకు? 6000 అవుతుందండి. అవునండి. ఇది గతంలో ఎంత ఉండేదండి రాజమండ్రికి? జస్ట్ ఒక 1000 రూపీస్ లో వెళ్ళిపోయేవాళ్ళం అండి. నార్మల్ డేస్ లో 1000 రూపీస్ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడున్న ఈ పండగ సందర్భంగా ఈ పండగని అడ్వాంటేజ్ చేసుకుని వీళ్ళు చాలా దారుణంగా, నిజంగా మీరు చెప్పినట్టు మాకు పోనీ డబ్బులు ఎక్కువ పెడదామన్నా సరే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు గంటకి రేటు పెంచేస్తున్నారండి. చాలా ఇబ్బందికరంగా ఇప్పుడు నార్మల్ పబ్లిక్ అందరం ఇప్పుడున్న ప్రతి ఒక్కరు ఈ హైదరాబాద్ నగరానికి ఏదో రకంగా చిన్న ఏదో ఉద్యోగం చేసుకుని బతకడానికి కదా వస్తారు. అందరికీ ఆర్థిక పరిస్థితులు అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే విపరీతంగా దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్న పండగ. అంటే ఇక్కడ భేదవాడైనా సరే గొప్పవాడైనా సరే ఈ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. దానికోసం వీళ్ళు ఏం చేయాలంటే రీజనబుల్ గా రేట్ ఇచ్చి కొంచెం 100-200 పెంచుకుంటే బాగున్నాం. కానీ వేల కొద్ది రేట్లు పెంచి మరీ ఇబ్బంది పడుతున్నారండి ప్రేక్షకులను, ప్రజల్ని. ఈ నగరం నుంచి ఇక్కడ నుంచి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు చాలా దీని గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు పండగ చేసుకుందామని మీరు సంతోషంగా ఊరికి వెళ్తున్నారు, కానీ ఆ డబ్బులన్నీ కూడా ఇట్లా ఛార్జీలుగా అయిపోతుంది. ఇక్కడికి వచ్చి చెప్పే కదండి, ఇంకే పండగ ఊరెళ్తే మా అంగారు అత్తగారు పెట్టి తీసుకోవడం తప్పించి మా జేబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టడానికి లేదు. ఇలా చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టలేక పండగకి వెళ్తాం అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళలేక ఇదే నగరంలో ఈ పండగ చేసుకోలేక ఇంటి దగ్గర ఉండిపోయారండి. ఎందుకంటే ఆ డబ్బులు ఇంటి అద్దెకైనా పనికొస్తాయి, ఇంక దేనికైనా పనికొస్తాయనే ఉద్దేశంతో దీన్ని గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని విపరీతంగా పెంచారు. కొంచెం ఇది చాలా ప్రతి పండగకి ఇట్లాగే ఉంటుంది కదా దోపిడీ. ప్రతి పండగకి అండి. ఈ పండగ మరి ఎక్కువ పెంచారు. పండగకి వీళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారండి. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు మేము బస్సులు పెంచుతున్నాము, ఇప్పుడు రైల్వే శాఖ ప్రత్యేక రైలు వేస్తున్నాం అని చెప్తున్నారు. అవన్నీ ఉంటే మేము 3000కి 2000కి 5000కి టికెట్లు బుక్ చేసుకుంటాం. అవి ఉంటే ఇవన్నీ మాకు ఈ బాధలు ఉండవు కదా. అవి లేకే కదా మేము ఇలా బుక్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. అప్పులు చేసి మరీ తీసుకుని వెళ్తున్నాం కదా టికెట్లు. 3000కు పైగా ఉన్న టికెట్ గంటకి మారిపోతుంది, రేటు పెరుగుతూ పోతుందా? పెరిగిపోతుందండి ఆన్లైన్ లో విపరీతంగా. ఆన్లైన్ లో టికెట్ రేటు పెరిగిపోగా ఆ రేటు దాని మీద మళ్ళీ బుక్ చేసుకునేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా రేట్ పడుతుంది. ఈ యాప్ల వాళ్ళు కూడా చాలా ఎక్కువ బుక్ చేసుకుని చాలా ఎక్కువ రేట్లు లాగుతున్నారు. ఈవెన్ ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్ లో కానీ, రైల్వే సెక్టర్ కానీ, మన ప్రైవేట్ సెక్టర్ కానీ అన్నిట్లోని ఇదంతా జరుగుతుంది. కానీ ఈ పండగ సందర్భంగా ఇది మన తెలుగు వాళ్ళ పండగ, మనకు ఎంతో గర్వంగా చెప్పుకునే పండగ. దీనికోసం మనం ప్రేక్షకులకి వాళ్ళ యొక్క గమ్యస్థానాలకి మనం క్షేమంగా చేరవద్దాం అని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరు బిజినెస్లు చేసిన ప్రతి ఒక్కరు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఈ పండుగ సందర్భంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఎవరు దీని గురించి ఆలోచించటం లేదు. ఎంత డబ్బు అయినా పెడతారు, ఊళ్ళకి వెళ్ళాలనుకుంటారు, పండుగ చేసుకోవాలంటారు కాబట్టి ఎంత డబ్బు అయినా వీళ్ళు పెడతారులే అని చెప్పి పెంచుకుంటూ పోతున్నారా? పేదవాడైనా సరే అప్పో సప్పో చేసి ఖచ్చితంగా వెళ్తాడనే వీళ్ళకి పక్కా తెలుసు, ధీమా తెలుసు వీళ్ళకి. అందుకని 5000 కాదు 10,000 పెంచుతారు. అందులో అతిశయోక్తి లేదు. వచ్చే సంవత్సరం కాలిస్తే 10,000 కూడా అవ్వచ్చు టికెట్. అందులో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సామాన్యులు అప్పులు చేసి మరి ఊళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందంటారా? అవునండి అప్పులు చేసి మరి వెళ్తున్నారండి. చాలా మంది అప్పులు చేసినా సరే వెళ్ళలేక అక్కడే ఇబ్బంది పడి ఇదే నగరంలో ఉంటున్నారండి పండగలకు వెళ్ళాక. ఇక్కడనే కాదు మొత్తం స్టేట్ మొత్తం ఇదే వ్యాపారం నడుస్తుందండి. ఇదంతా ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏంటి? ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? కట్టడి చేయాలండి. ప్రభుత్వం కట్టడి చేయాలండి. ఇది పండగ సందర్భంగా మీకు అంటూ ఈ పండగ సందర్భంగా ₹1-2 మీకు 4 డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి దాంట్లో ఒక రేటు పెంచుతున్నారు కాబట్టి దీన్ని కూడా కొంతవరకు రేటు పెంచి అక్కడతో ఆపాలండి. 3000-4000 తీసుకుంటారంటే సామాన్య పరీక్షలు ఎలాగెళ్తాడండి? సామాన్యులు వెళ్ళారు కదా. దీన్ని గవర్నమెంట్ చొరవ తీసుకొని మొత్తం ప్రైవేట్ సంస్థలన్నిటికీ వాళ్ళ యొక్క ఆదేశాలు జారీ చేసి మీరు ₹1000 టికెట్ ఒక 500 పెంచుకోండి. ఇప్పటికి వ్యాపారం జరుగుతుంది కాబట్టి 200, 300, 500 తినడం సబబు. కానీ వేలంటే ఎక్కడ జనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? అందరూ డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా. మాక్సిమం అందరూ మిడిల్ క్లాస్ పీపులే. మిలీనియర్స్ వాళ్ళు కూడా బస్సులోనే వెళ్తుంటారు. అలాంటి వాళ్ళే బుక్ చేసుకోవడానికి ఆలోచిస్తారు. పేదలు ఇంకే వెళ్తారండి? నాకు అర్థం కావట్లేదు. అది ఇక్కడ మనకు కనిపిస్తుంది.
మధ్యతరగతి ప్రజలు సామాన్యులు అయితే తీవ్ర ఆవేదనలో ఉన్నారు. అప్పులు చేసి ఊళ్ళకెళ్ళి పండుగ చేసుకోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కొంత కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళ ఆవేదన వాళ్ళ మాటలోనే మనం విన్నాం. సో ప్రభుత్వం ఇప్పటికైనా నెక్స్ట్ పండగకైనా సరే కొంత బాధ్యత తీసుకుని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులతో చర్చలు జరిపి రేట్లు విపరీతంగా ఇట్లా దోచుకోకుండా దోపిడీ చేయకుండా కొంత కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు. చూద్దాం ఎట్లా ఉంటుందో.